కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదోనికి చెందిన గుడిసె కృష్ణమ్మను జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో కృష్ణమ్మ అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. నూతనంగా ఎంపికైన జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్టీ అధిష్టానం అయితే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఆది గుడిసె కృష్ణమ్మకు ఒక కీలక పదవి అయితే ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా అధ్యక్షురాలకు అయితే పదవిని అయితే ఇచ్చారు. అది కార్యకర్తలకు అయితే చాలా అది ఆనందపదంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇంటి కాడ చూసుకుంటే పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కీలక పదవిని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా పాదాభివందనాలు ఇద్దరికి. వాళ్ళు లేకపోతే ఈ రోజు గుడిసె కృష్ణమ్మ అనేది లేదు. 2004లో కూడా మమ్మల్ని గుర్తించి అప్పుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని క్రమశిక్షణగా పార్టీలో ఉంటూ ఈ రోజు ఇంత పెద్ద పదవి నాకు కట్టబెట్టడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన నాకు తండ్రి సమానులు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. భవిష్యత్తులో కూడా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులుగా ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి జిల్లాలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లా స్థాయిగా తీసుకురావడమే ఉద్దేశంగా పనిచేస్తాను. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నారా లోకేష్ గారు పదే పదే చెప్తున్నారు కార్యకర్తే అధినేత అని. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఉన్నంత వాల్యూ ఇంకేమీ లేదు. కాబట్టి ఏ కార్యకర్త కూడా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి మొత్తం 5 నియోజకవర్గాలు అయితే కనుక చేస్తున్నారు. వీళ్ళు పాల్గొనడం జరిగింది. మీరు కూడా మద్దతు తెలిపారు. అయితే అధిష్టానం అనేది మీకు పదవిని ఇచ్చినారు. ఇప్పుడు ఇంకా మీకు సులభతరంగా వచ్చానని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమని చెప్తారు మరి? డెఫినెట్ గా, ఎందుకంటే ఇంతకు ముందు జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు, సీఎం గారి దృష్టికి. ఖచ్చితంగా దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఏ విధమైతే స్పందన ఇస్తారని మేము కూడా 100% పార్టీకి కట్టుబడి ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ దీనిపైన 100% మేము స్పందిస్తాం తొందరలోనే అన్ని విషయాల్లో చర్చించి. ఎందుకంటే ఇంతకు ముందు జిల్లా అధ్యక్షులకి ఏం చెప్పారో మాకు తెలియదు. ఖచ్చితంగా మేము మాట్లాడి మేము స్పందిస్తాం. అయితే కొన్ని గ్రామాల్లో అయితే దత్తత తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే దీని కూడా ఒక కారణం అంటారా, అంటే ఈ పదవి ఇవ్వడానికి? అట్లని కాదు. ఈ రోజు గుడిసె కృష్ణమ్మ 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా సార్లు స్టేట్ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అదే విధంగా ఫుడ్ కమిషన్ మెంబర్ గా కూడా 2017 నుంచి 22 వరకు పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. అదేవిధంగా రాప్తాడు అబ్జర్వర్ గా కూడా నేను పనిచేస్తున్నాను. నా సేవలను దృష్టిలో నిజంగా నేనైతే సోషల్ సర్వీస్ చాలా చేస్తున్నాను. గ్రామాన్ని దత్తత తీసుకున్నాను, అభివృద్ధి పనులు చేస్తున్నాను. మిగతా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతున్నాను. ప్రజల్ని సోషల్ సర్వీస్ మోటివేషన్ దిశలో కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. 100% నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈ అమ్మాయికి కష్టపడుతుంది, మంచి పదవిస్తే ఇంకా భవిష్యత్తులో నా పార్టీకి సేవలు అందిస్తుందనే ఉద్దేశంతోనే ఈ రోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి 100% నా శాయశక్తుల అందరి సహకారంతో రానున్న రోజుల్లో రాజకీయ ఎన్నికల్లో మీరు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ అంటే మీ ఎలా ఉండబోతుంటారు? డెఫినెట్ గా ఫస్ట్ ఇప్పుడు ఈ రోజే కదా వచ్చింది, అందరితో సమన్వయం చేసుకుంటాం, అందరితో మాట్లాడతాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు, మిగతా లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరితో సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఈ రోజు పార్టీ ఆధారపడిందే కార్యకర్తల నుంచి. కాబట్టి కార్యకర్తకు ఖచ్చితంగా మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం నారా లోకేష్ గారు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిదైనా ఉంది అంటే కార్యకర్తది తెలుగుదేశం పార్టీలో. చూశారు కదండి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగైతే నారా లోకేష్ గారు అయితే మాకైతే ఒక మంచి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. మమ్మల్ని గుర్తించారు. మమ్మల్ని గుర్తించి పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో రాజకీయ పరంగా కూడా బాగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి మా కార్యకర్తలను బాగా గట్టిగా పోటీ చేసేలాగా మా పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి గుడిసె కృష్ణమ్మ అయితే చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. Please subscribe to YK TV Network.